సార్ మీ గురువులతో పోలిస్తే మీరు గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నారు. మీ శిష్యులు అందరూ కాదు కొంతమంది మిమ్మల్ని మించి ఎస్పెషల్లీ రాజమౌళి ఆయన వరల్డ్ లెవెల్లో ఫేమస్ అయిపోయారు. ఎలా? నాకు చాలా గర్వంగా ఉంటుంది. గర్వంగా ఉంటుంది. ఒక బాహుబలి అనే సినిమా గిఫ్ట్గా ఇచ్చాడు అనుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ కీరవాణి ఫ్యామిలీ కానీ రాజమౌళి ఫ్యామిలీ మా పిల్లలు వీళ్ళందరూ కలిసే ఉంటారు. టైంకి ఏదో ఇంకో సినిమా వచ్చి ఉండొచ్చుగా, నేను అడగంగానే ఇచ్చుంటే నేను గట్టిగా ప్రయోగం చేస్తే ఇచ్చేవాడు. అట్లా కాకుండా ఆర్డర్లో చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడు తను మాట ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ పక్కా పెట్టి చేయలేదు. ఇంకా హార్డ్ వర్కర్. అండ్ వాళ్ళ మహేష్ బాబుతో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వెంకటేష్ బాబుని ఇంట్రొడ్యూస్ చేసినా, వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేసినా, గంగోత్రిలో బన్నీని ఇంట్రొడ్యూస్ చేసినా కూడా చాలా బాధ్యతగా చేశాను నేను. ఎందుకంటే రామానాయుడు గారి కొడుకు సినిమా ఏమైనా అటు ఇటు అయితే, అలా కృష్ణమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకం అటు ఇటు అయితే, అట్లా చిరంజీవి తాలూకు అరవింద్ అటు ఇటు అయితే, నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ పిక్చర్తోనే వాళ్ళు బ్రహ్మాండ పేరు రావటం. ప్రిన్స్ మహేష్ బాబు అనేది ప్రిన్స్ అట్లా పర్మనెంట్గా ఉండిపోయింది. 100వ సినిమా రిస్కీగా ఉంటుంది జనరల్గా. 100వ సినిమా ఒరిజినల్గా నేను చిరంజీవి గారిని, నాగార్జున్ని, వెంకటేష్ని ముగ్గురిని పెట్టి మాట్లాడాను. ముగ్గురు చేస్తున్నారు, ముగ్గురు కలిసి. టైటిల్ ఏమని అంటున్నారు అప్పుడు? త్రివేణి సంగమం. కథ కూడా సగం చేసిన తర్వాత 100వ సినిమా మేము కలిసి చేస్తాం. అప్పుడు పెళ్లిచంద్రుడు కూడా కలిసి చేసాం కదా. నేను అరవింద్ దత్తు గారు కలిసి చేయాలనుకుని సగం కథ అయిన తర్వాత దత్తు గారు ఎందుకు మనం ఒప్పుకున్నా సరే రేపొద్దున నా పాట కన్నా వాళ్ళ పాట బాగుందనో లేకపోతే మళ్ళీ ఉన్న ఇది పోతుంది అన్నప్పుడు నాకు ఐడియా కరెక్ట్ అనిపించింది. టెన్షన్ పెట్టుకోవటం ఎందుకు 100వ సినిమాకి. అంటే గ్రేట్ దట్ వాళ్ళు గురువు ఒప్పుకోవటం చాలా గొప్ప. బట్ కన్విన్స్ చేయగలమా లేదా? ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఎక్కువ ఉన్నాయి. మన సంగతి ఎట్టా ఉన్నా వాళ్ళ అని చెప్పి అప్పుడు చిన్న సినిమా తెద్దాం అనుకుని, కొత్త వాళ్ళతో తెద్దాం అనుకుని అమ్మాయిని ముందు సెలెక్ట్ చేశాను. కథ విని అరవింద్ చిరంజీవి గారు విన్న తర్వాత వెంటనే అన్నాను, మన ఆడితో చేయడం నాకు పెద్ద చిరంజీవి ఫ్యామిలీ నుంచి వస్తున్నారంటే పెద్ద సెట్లు గిట్లు అన్నీ ఉంటాయి అనుకుంటారు. ఇందులో పాలేరు కొడుకు లేదు కథ బాగా ఉంది అన్న తర్వాత. సో ఆ విధంగా గంగోత్రి మ్యూజిక్ కానీ ఇది కానీ అది కానీ అసలు నాకు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చాడు దేవుడు అని నమ్మకంతో ఉన్నాను. అండ్ వాళ్ళ యాక్చువల్గా అయితే మీరందరూ చెబితే 2వ తారీఖు ఇట్లా ఫస్ట్ పిక్చర్ అయింది, సరిగ్గా 50 years అయిందని ఎవరో చెప్తే కానీ నాకు తెలీదు. అసలు ఫస్ట్ డే నీకు ఫోన్ చేసినప్పుడు తర్వాత చూద్దాం అన్నానే, ఇక్కడ లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నాను. ఓకే, వెళ్ళిపోయిన ఏమవుతుంది, మీ లెక్క ప్రకారం ఎప్పుడు జర్నలిస్టులు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ వాళ్ళు ఒక లెక్క ఉంటుందిగా, వాళ్ళు అనుకుందరు ఎట్లాగో రాస్తారు, ఎట్లాగో పత్రికలకు అన్ని పాటలు వేయటం కానీ లేకపోతే ఇది కానీ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ అకేషన్ని మనం సార్, ఈ అకేషన్ అనేది మేము చేయటం కాదు, మీరు చేసుకోవడం కాదు. నా ఉద్దేశం ప్రకారం ఇది ఇండస్ట్రీ చేయాలి. ఇండస్ట్రీ వైపు నుంచి ప్రపోజల్ రావాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి మీరు ఎంతో ఇచ్చున్నారు. అంటే అది ఎన్ని కమర్షియల్ సక్సెస్, ఇన్ని కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల మంది బెనిఫిట్ పొందున్నారు మీ సినిమాల ద్వారా. అది మీ డ్యూటీ మీరు చేశానంటారు, అది ఓకే. కానీ ఇండస్ట్రీ భుజానికి ఎత్తుకొని చేయాల్సిన ఫంక్షన్ ఇది. అంటే నేను చెప్పినా, ఒక ఇండస్ట్రీ ఒకవేళ చేస్తానన్నప్పుడు నేను వద్దంటాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి స్టేజ్ మీద ఎక్కి వాళ్ళందరూ వచ్చి చాలా చెప్పడం ఏంటంటే నాకు కంగారు. సార్, ఇండస్ట్రీ చేయలేదు, మీరు ఎంతమందినో పరిచయం చేశారు. కాదు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా పెద్ద లెవెల్లో చేస్తాం అది ఇదంటే కూడా నేను వద్దన్నాను. ఏమన్నా మన పని చేసాం, అందరూ హ్యాపీగా ఉన్నాం.
నాకు అసలు ముందు శ్రీనుకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాను, ఎవరిని వస్తే బొక్కే వరకు తీసుకోరా, సెలవు తెస్తే అక్కడే ఉంచేసి అంటాను. సడన్గా సెలవు తప్పడం, కూర్చోబెట్టడం, కుర్చీలో కూర్చోబెట్టి అందుతుంది. అసలు ముందు బిరుదులు అన్నా సన్మానం అన్నా, ఇప్పుడు దీనికి సోమబాబు ఫ్యాన్స్ అందరూ వచ్చి చేయాలా దీదని కవర్ చేశారు. ఓకే, ఫస్ట్ పిక్చర్ సోమబాబు కదా. అందుకనే ఏమీ వద్దు రావద్దు, నేను ఊళ్ళో ఉండలేదని చెప్పేసాను. ఏముందో మన ఇప్పుడు నీ జీవితంతో నువ్వు అదే చేసుకుంటావు. ఎంత ఎవరి గురించి పట్టించుకోరమ్మా. ఎందుకంటే నువ్వు స్టడీ చేయి. ప్రతిరోజు ఒక మనిషి అనేవాడు ఈరోజు ఎలా గడుస్తుంది, ఈ నెల ఎట్లా గడుస్తుంది, స్కూల్ ఫీజులు కానీ, లివింగ్ స్టైల్ కానీ, వెహికల్స్ కానీ ఎన్ని కావాలంటే మామూలు వాళ్ళు అందరికి వచ్చే జీతాలు ఈ స్కూల్ ఫీజుల సంగతి కానీ అటువంటిప్పుడే నాకు కొంచెం బాధ కలుగుతుంది. గవర్నమెంట్ ఇతర దేశాల్లో లాగా ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ. ఇదేంటంటే వాళ్ళు చేయాలనుకున్న స్టాండర్డ్స్ పెంచకపోతే ఎందుకు చేరతారు అంటే. అందుకనే ఎవరి యాంగిల్లో వాళ్ళు ఐఏఎస్ కానీ లేకపోతే ఇంకోడు కానీ లంచాలు తీసుకుంటారు, అది ఇది అంటారే. అసలు వాళ్ళ జీతాలతో పోలిస్తే పిల్లలు కాలేజీకి కానీ దీని కానీ ఫీజులు కట్టడానికి కూడా సరిపోదు. అంటే నాకు ఆలోచనలు ఉన్నాయి కానీ దాని జోలికి వెళ్ళను. కరెక్టే సార్, మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ జీతాల వరకు వచ్చారు. కానీ అసలు పొలిటీషియన్స్ అండి, ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థని మీరు రోజుకు ఒక స్కామ్ చూస్తున్నారు కదా, కొన్ని వేల కోట్ల కుంభకోణాలు చూస్తున్నారు కదా, వాటిని చూసినప్పుడు ఏమనిపించింది మీకు? నేను కలి మీద ఒకటి చేద్దాం ఉన్నా. కలి వచ్చిందే ఇవన్నీ పెట్టడానికి. కలికి వచ్చే వరకు అంతే. అండ్ దాని రీజన్ కూడా కనపడుతుందిగా. ఇప్పుడు పంట అంతా పెరిగే వరకు ఆగి మొత్తం పెరిగి కోతకు వచ్చిన తర్వాత పంచభూతాల్లో వర్షం వచ్చి మొత్తం అట్లా ఫైర్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ పెరిగిపోవాలి. అప్పుడు ఏమన్నా అర్థం ఉందా కాశ్మీర్లో? మీరు ఆధ్యాత్మిక వైపు పయనిస్తున్నారు కదా, కాశ్మీర్ సంఘటన, పహల్గాం సంఘటన విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మామూలు బాధ కదమ్మా. నేను ముస్లిము, హిందూ అటువంటి తేడా చూపింది. కానీ ముస్లిమ్స్లో కూడా ఎంత మంచి వాళ్ళు ఉన్నారు చేసినది. ఇప్పుడైనా సరే కొంతమంది వల్ల జరుగుతుందమ్మా ఇది. ఏంటంటే పాకిస్తాన్గా ఉంటుంది, ఇండియాగా ఉంటుంది. ఆ మొక్క కోసం ఇంత హడావిడి అన్నీ ఎందుకో అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు ఏది కనిపెట్టినా కూడా ఒక మేధావులు సైంటిస్ట్ కానీ వీళ్ళు కానీ అన్నీ మంచి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోమ్మా, దాని మీద ఒక ఫిల్మ్ చేస్తున్నాను నేను, అదే అరగంట ఫిల్మ్. సెల్ ఫోన్ అనేది దూరమైన వాళ్ళని దగ్గర చేయడానికి, రిలేషన్షిప్ పెంచడానికి, మంచి కార్యాలకి విష్ చేయడానికి, బర్త్డేలకి విష్ చేయడానికి, దానికి పెడితే ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు? 90% మిస్యూజ్ అవుతుంది. సో అంటే ఎట్లా కూడా డబ్బు సంపాదించాలి, ఏదో ఇవ్వాలని చెప్పేసి అలా వాళ్ళేమో ఎంతో కష్టపడి డే అండ్ నైట్ ఎంతో సాధ్యం. సెల్ ఫోన్ లాంటిది లేకపోతే ఏమైపోతాం అన్న స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎట్ట సినిమా కలెక్షన్స్ తగ్గడానికి కూడా కొంచెం థియేటర్లో కాస్ట్లో ఒకటే కాకుండా సెల్ ఫోన్ కూడా ఒకటి. సినిమా అంటే ఇప్పుడు 150 పెట్టి టికెట్ కొన్నావు అనుకో, అయ్యే వరకు కూర్చోవస్తుంది నువ్వు, బాగున్నా బాగపోయినా. ఇదేంటి ఇట్లా చూస్తే బాగుందా తీసేయి, నెక్స్ట్ ఇన్స్టా, యూట్యూబ్ షార్ట్ స్టోరీ చూసే ఓపిక కూడా లేదు. నువ్వు చూడు, ఇదివరకు ఏంటంటే నా ఫంక్షన్స్ ఇవన్నీ సంబంధించిన టాపిక్ కాకపోయినా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించుకుని ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇంతకుముందు
ఒక డైరెక్టర్ ఇంట్లోనో ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో పార్టీ జరిగితే ఆర్టిస్టుల కార్లు ఈ కార్లు ఆ కార్లు వచ్చేసి ఆ డ్రైవర్లకు వేరే పని ఉంది, వీళ్ళేమో పార్టీ చేసుకున్న 12 వరకు. ఆడ పనే ఉంది, మీ బాస ఏంటి మీ బాస ఏంటి, నీ జీతం అంతా నా జీతం అంతా అని చెప్పి గొడవలో వేసుకు. ఇప్పుడు ఎవడితో మాట్లాడట్లేదు, దిగటం ఎవడో సెల్ ఫోన్ అడుగు. సో అట్లా ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. ఇంకా వచ్చిందంటే అమితాబ్ కానీ వీళ్ళు కానీ డబ్బింగ్ చెప్పవసరం లేదంట. సార్ మీరు స్టడీ చేశారు కదా ఏఐని బాగా, దానివల్ల బెనిఫిట్ ఉంటుందా నష్టం ఉంటుందా? ఎనీ న్యూ ఇన్వెన్షన్ ఎంత మంచిగా ఉపయోగిస్తారో అంత డిస్ట్రక్షన్కి నువ్వు మెజైల్ కనిపెట్టావు అనుకో, నువ్వు కనిపెట్టింది టెర్రరిస్ట్ కూడా ఫస్ట్ వెళ్తుంది. ఈ కనిపెట్టినవి వీళ్ళ దగ్గరే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఉంటున్నాయి. అంటే ఇది ఒకటి కాదు, ఏ ఇన్వెన్షన్ అయినా కూడా చాలామందికి వలన చాలా నష్టాలు, చాలామంది ఉద్యోగాలు తీసేస్తున్నారని. అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్, జరిగేది జరుగుతుంది. అప్పుడు మనం ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి అనుకున్నప్పుడు జోక్గా అనుకున్నాడు పని వాళ్ళందరూ, మీరు వెళ్ళిపోతే ఇల్లు మాకు ఇవ్వండి అని. ఏం అవ్వలేదు, మామూలు శుభ్రంగా